కొన్ని క్వెషన్స్ అడుగుతారు. ప్రెగ్నెంట్ పేషెంట్స్ ఇది చేయొచ్చా? అది చేయొచ్చా అని. ముఖ్యంగా ప్రెగ్నెంట్ వాళ్ళు కొబ్బరి నీళ్ళు తాగొచ్చా? అని చాలా ఫ్రీక్వెంట్‌గా అడుగుతూ ఉంటారు. డెఫినిట్‌గా తాగొచ్చు. కోకోనట్ వాటర్ ఇస్ న్యూట్రిషియస్ నేచురల్ డ్రింక్ అవైలబుల్ యాక్చువల్లీ. సో, దాంట్లో వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. సోడియం, పొటాషియం, క్లోరైడ్ ఇవన్నీ. రెండోదేంటి గుడ్ అమౌంట్ ఆఫ్ వాటర్ 95% ఆఫ్ ఇట్ ఈస్ వాటర్. మూడోది దాంట్లో గ్లూకోజ్, షుగర్స్ కూడా ఉంటాయి. సో, ఈ 3 చాలా ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ ఉంటాయి. అండ్ మైనర్ ఎలిమెంట్స్ ఐరన్, జింక్ అవి గూడా అవైలబిలిటీలో ఉంటాయి కొబ్బరి నీళ్ళలో. అండ్ న్యాచురల్లీ అవైలబుల్ డ్రింక్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అండి. సో, కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల ఏం అడ్వాంటేజెస్ ఉంటాయి? ఫస్ట్ ఇట్ ఈస్ రీహైడ్రేషన్ అంటే మంచిగా బాడీకి వాటర్ అనేది ఇస్తుంది. రెండోది మంచి ఎలక్ట్రోలైట్స్‌ని ఇస్తుంది సోడియం అండ్ ఇట్ ఈస్ వెరీ రిచ్ ఇన్ పొటాషియం. సో, పొటాషియం రిప్లెనిష్ చేస్తుంది. మూడోదేంటి అంటే ఇట్ ఈస్ వెరీ గుడ్ ఇన్ గ్లూకోజ్ అంటే మన బాడీకి అవసరమైన గ్లూకోజ్‌ని ఇవ్వడంలో మనకి హెల్ప్ చేస్తుంది. దీనివల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల. అండ్ ఈ 3తో కాకుండా స్కిన్ యొక్క నైస్ మాయిశ్చర్ కంటెంట్‌ని పెంచుతుంది. సో, స్కిన్‌ని బెటర్ హెల్త్‌లో ఉంచుతుంది అన్నమాట. సో, దట్ ఈస్ వై కొబ్బరి నీళ్ళు చాలా మంచిది హెల్త్‌కి. అండ్ ప్రెగ్నెన్సీలో తాగడం వల్ల ఏ ప్రాబ్లమ్స్ రావు. మరి డయాబెటిక్ పేషెంట్స్ కానీ, అంటే బాగా సివియర్ హై అన్‌కంట్రోల్డ్ డయాబెటిస్ ఉన్న పేషెంట్స్ అయితే బెటర్ అవాయిడ్ చేయడం. ఎందుకు అంటే షుగర్ కంటెంట్ ఇందులో ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళొక్కళ్ళు అవాయిడ్ చేస్తే సరిపోతుంది. అదర్‌వైజ్ ఇట్స్ ఎ వెరీ గుడ్ నేచురల్ హెల్త్. థాంక్ యూ.